ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి? ఈ 2025 సంవత్సరం మార్చి 19వ తారీఖు బుధవారం యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి. రాత్రి 9 గంటల 10 నిమిషాల లోపు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీరు చూడబోతున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వృషభ 1, 2, 3 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశి వారి కిందకి చెందుతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా మనం వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు ఈ వృషభ రాశి వారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరిపై ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరిపై వీరి చిన్న వయసులోనే పడుతుంది. స్నేహితులను వెనకడుగు వేయకుండా ఆదుకునే ప్రభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్చి 19వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి రాత్రి 9 గంటల 10 నిమిషాలు లోపు వీరి యొక్క గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, కెరియర్కి సంబంధించి లేదా వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం అలాగే స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా కొంతమంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది వృషభ రాశి వారికి. ఎందుకంటే దూకుడు స్వభావం అనేది అసలు పనికిరాదు. ముఖ్యంగా యువత విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. చాలా ముఖ్యం. ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వృషభ రాశి చెందినటువంటి పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు తెలిసిన వ్యక్తులను సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. తలదూర్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోలీసు కేసుల వరకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎక్కువగా జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. సమయాన్ని కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. అలాగే సంతానం గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి మీ యొక్క జీవిత భాగస్వామితో కాసేపు చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేసేవారి జీవితంలో ఇది కనిపిస్తుంది. వారితో పరిచయం కేవలం పరిచయం మాత్రమే కాదు, భవిష్యత్తులో వారు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పటికీ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలకు తలెత్తే అవకాశాలు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ విధంగా తీసుకోవాలి. శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది. శివనామస్మరణలో మీకు తగినంత సమయాన్ని గడపండి. మీ శక్తి మేరకు మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి. అలాగే మీకు ఆర్థిక సానుకూలత అనుమతిస్తే ఒక విదేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఇలా చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు.
చూశారు కదండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేసి మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఆ లైకు.